ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ 24 గంటల్లో జరిగాయి. అంటే 19.62% పాజిటివిటీ, 0.48 ఏమో మోర్టాలిటీ. సో ఎట్లాగా మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం పిక్చర్ చూసుకున్నట్లయితే 1,62,17,831 టోటల్ టెస్టులు నిర్వహిస్తే ఇప్పుడు వరకు 10,69,544 పాజిటివ్స్. అంటే ఓవరాల్ మనది ఇప్పుడు వరకు పాజిటివిటీ రేట్ అయితే ఉందో అది 6.59. అదేవిధంగా 7,871 టోటల్ డెత్స్, అంటే ఓవరాల్ మోర్టాలిటీ రేటు 0.74. సో ఇవి ఓవరాల్ మనకి పాజిటివిటీ టెస్టుల విషయం. చేసినటువంటి టెస్టులు అన్నీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైం టు టైం తెలియజేసింది అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ చేస్తే మంచిది. ఆ ఉద్దేశంతో గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు 100% ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇవన్నీ టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం నిర్వహించాం. అంటే గత సంవత్సరం ఫస్ట్ వేవ్లో మీరు చూసి ఉంటారు. అప్పుడు మనం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు, ట్రూ నాట్ టెస్టులు ఇవన్నీ కలిపి 75,000, పీక్ సమయంలో 79,000, 80,000 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గత 10-15 రోజుల్లో మనం టెస్టుల సంఖ్య బాగా పెంచి, అంటే ఒక 10 days బ్యాక్ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు మీరందరూ కూడా మనం 30-35,000 మాత్రం టెస్టులు చేస్తున్నాం అని అడగడం జరిగింది. అప్పుడు కూడా స్పెసిఫై చేశాను, అంటే కేసుల సంఖ్య పెరిగేసరికి మనం కూడా టెస్టుల సంఖ్య పెంచేస్తాం. వీలైనంత వరకు మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం టెస్టులు చేయడం అనేది గత సంవత్సరం పీక్లో కూడా మనం చేయలేకపోయాం. అంటే అప్పుడు నుంచి మనం ఈ ఆర్టీపీసీఆర్లు టెస్టులు చేసేటువంటి కెపాసిటీని పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ ట్రూ నాట్లో కూడా కొంచెం రిలయబిలిటీ బాగుంటుంది కాబట్టి ట్రూ నాట్ టెస్టులు కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి ఈ ట్రూ నాట్ టెస్టులు కూడా ప్రారంభించబోతున్నాం. అవి చేసుకున్నట్లయితే దాదాపు 4,000 టెస్టులు ట్రూ నాట్లు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మీరందరికీ కూడా తెలిసిన విషయమే. హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, రెమ్డెసివిర్ స్టాకు ఏ విధంగా ఉన్నాయో, ఆక్సిజన్ సప్లై ఏ విధంగా జరుగుతూ ఉంది. మెయిన్గా అందరూ కూడా అడిగేటువంటి ఇష్యూస్ ఈ 3 అంశాల మీద ఉంటాయి. అయితే ఓవరాల్ ఫిగర్స్ ఒకసారి చూసుకుంటే 422 హాస్పిటల్స్ ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ కోసము కలెక్టర్లు అందరూ కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే చాలా ఎక్కువ హాస్పిటల్స్ మనం నోటిఫై చేసాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే కేసు సంఖ్య పెరుగుతూ ఉంది, అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో ఏదైతే కొన్ని హాస్పిటల్స్ జిల్లా వ్యాప్తంగా నోటిఫై చేయలేదో అటువంటి హాస్పిటల్స్ కూడా ముందుకు వస్తే కలెక్టర్లు అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు, ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేయించి. ఈ 422 హాస్పిటల్స్లో దాదాపు ఐసీయూ బెడ్స్ ఒకవేళ చూసుకున్నట్లయితే 5,572 ఐసీయూ బెడ్స్ ఉంటే దాంట్లో 3,002 బెడ్స్ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 2570 బెడ్స్ ఇవాళ ఉదయానికి వివిధ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ సప్లై ఉన్నటువంటి జనరల్ బెడ్స్ 18,086 బెడ్స్ అంతా కలుపుకొని, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంతా కలుపుకొని చెప్తున్నాం. ఈ బెడ్స్లో 10,342 ఆక్యుపై అయి ఉన్నాయి. ఇంకా 7,744 ఉదయానికి అందుబాటులో ఉండేవి. జనరల్ బెడ్స్ 11,618 అయితే దాంట్లో 3,975 ఆక్యుపై అయి ఉండి 7,643. అంటే ఇవాళ ఉదయం ఉన్నటువంటి పరిస్థితి ఇది. అయితే ఈ ఫిగరు కమ్యూనికేట్ చేసేసరికి కొంతమందికి నిజంగానే ఈ బెడ్స్ ఖాళీగా ఉన్నాయా అని డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇష్యూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ 100% ఆక్యుపెన్సీ కూడా అయి ఉంటాయి. అన్ని హాస్పిటల్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి అనేది పరిస్థితి ఉండదు ఇప్పుడు. కానీ ఓవరాల్ చిన్న పెద్ద ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకొని ఇది ఉన్నటువంటి ఫిగరు. అది కాక దీంట్లో అంటే ఇంకొకటి, టైం టు టైము ఈ ఫిగరు మనము ఏదైతే హాస్పిటల్స్లో నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సిస్టము, పర్ఫెక్ట్గా ఈ ఫిగరు కమ్యూనికేట్ చేయాలి అనేది కలెక్టర్స్కి కూడా ఆదేశాలు జారీ చేశాం. ఎందుకంటే ఒకవేళ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసే సమయంలో ఆలస్యం జరిగితే, ఆన్లైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే, పేషెంట్స్ ఎవరైనా ఈ ఆన్లైన్ డేటా చూసుకొని హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశం దాంట్లో ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశాం. దట్ ఈ డేటా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, రియల్ టైం బేసిస్లో అప్డేట్ కావాలి. దీంట్లో ఒక 1-2% లోపాలు ఉండొచ్చు, అంత తప్పు ఏమీ ఉండదు. బట్ ఎస్, అప్లోడింగ్లో ఒక 1-2%, ఎందుకంటే ఒక 2-3 గంటలకి అప్లోడ్ చేశారనుకోండి, ఈలోగా అక్కడ బెడ్స్ ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది రియల్ టైంలో అప్డేట్ చేయడానికి ఇవాళ ఉదయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితి అంతా కూడా సమీక్షించుకున్నారు. దాంట్లో కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే బెడ్ సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సరిగా ఉన్నారా లేరా, ఏమైనా ఇష్యూ ఉంటే ఏదైతే మనము వార్డ్ సెక్రటేరియట్లో లేకపోతే విలేజ్ సెక్రటేరియట్లో మనం డిజిటల్ అసిస్టెంట్స్ని పెట్టి ఉన్నాం. అటువంటి వాళ్ళని అయినా 3 షిఫ్ట్స్లో డ్యూటీస్ ఇచ్చి రియల్ టైంలో ఈ డేటా అప్డేట్ అయ్యే విధంగా చూసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశం జారీ చేశారు. ఇప్పుడు మేము ఈవినింగ్ 6:30 నుంచి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ డేటా ఎంత అయితే రిలయబుల్గా ఉంటుందో ప్రజలకి అంత నమ్మకం ఈ సిస్టమ్ మీద పెరిగి ఉండే అవకాశం ఉంటుందనేది వారందరూ కూడా గుర్తు చేశారు. సో ఇంకా సెకండ్ పాయింట్, రెమ్డెసివిర్ ఇష్యూకి వస్తే ఇవాళ ఉదయం వరకు గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టంలో ఏదైతే మనం ఎంఎస్ఐడిసి ద్వారా రెమ్డెసివిర్ సప్లై చేసేటువంటి పద్ధతి ఉందో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నింట్లో కలిపి 28,994 రెమ్డెసివిర్ డోసులు జిల్లా వారీగా హాస్పిటల్ అన్నింటికీ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో జిల్లా వారీగా బ్రేకప్ నేను చదవాల్సిన అవసరం లేదనుకోండి. 1-2 జిల్లాలు ఉదాహరణగా చెప్తాను. శ్రీకాకుళం ఉందనుకోండి 2,912, అనంతపురం ఉందనుకోండి 1,569. ఇట్లా జిల్లా వారీగా బ్రేకప్ మనం డైలీ బేస్ మీద మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో ఎక్కడ కూడా
రెమ్డెసివిర్ ఇష్యూ అనేది గవర్నమెంట్ సప్లై ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమస్య లేదు. అయితే ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసరికి, ఎందుకంటే మీరందరూ కూడా చూసి ఉంటారు, మొన్న కూడా మీకు తెలియజేశాను ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 days బ్యాక్, మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు రికగ్నైజ్ చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇల్లీగల్గా ఆథరైజేషన్ లేకుండా ఎవరూ కూడా కోవిడ్ పేషెంట్స్ని అడ్మిట్ చేయకూడదు, ట్రీట్ చేయకూడదని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే హాస్పిటల్స్ సరి అయిన ఫెసిలిటీ ఉండి కలెక్టర్ దగ్గర నుంచి రికగ్నిషను పర్మిషన్ తీసుకున్నారో, అది వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉండొచ్చు, టెంపరీ ఆరోగ్యశ్రీ కింద రికగ్నిషన్ తీసుకుని ఉండొచ్చు 3 monthsకి, లేకపోతే పూర్తిగా ప్రైవేట్ ట్రీట్మెంట్ అయినా ఆన్ పేమెంటు ప్రైవేట్ పేషెంట్స్కి ఇస్తూ ఉండొచ్చు. ఏ కేటగిరీ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఏడీ డ్రగ్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసరు ఏ హాస్పిటల్ ఎంత స్టాక్ తీసుకుంటా ఉన్నారు, ఆ హాస్పిటల్కి ఎవరికైనా ఏమైనా కొరత ఉంటే గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా వాళ్ళకి రెమ్డెసివిర్ మనం మొబిలైజ్ చేసుకోవాలి, ఆ డేటా, ఆ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. 2 రోజుల క్రితం మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఈ కొత్త విధానం ఏదైతే మేము ప్రవేశపెట్టాం, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి రెమ్డెసివిర్ అవసరం ఉంటే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ దగ్గర ఇండెంట్ పెట్టుకోవచ్చు. ఇండెంట్ పెట్టినట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ ఇండెంటు ఎంత ఉంది వెరిఫై చేసుకొని ఆ సరిపోయేటట్లు రెమ్డెసివిర్ స్టాకు మనం జిల్లా వారీగా సరఫరా చేసుకొని మళ్ళీ అదే ఏడీ ఆధ్వర్యంలో ఆ హాస్పిటల్స్కి చేరే విధంగా సిస్టమ్ ఒకటి ప్రవేశపెట్టాం. ఆ సిస్టమ్ కింద ఇప్పుడు మీరు చూసుకోండి, డేటా మీకు తెలియజేస్తాను. గత 3 రోజుల్లో ఫస్ట్ డే అయితే టైం తక్కువ ఉండింది, ఈవినింగ్ వరకు, కాబట్టి 1820, నిన్న అయితే 6743, ఇవాళ మధ్యాహ్నం వరకే, అంటే ఇంకా సాయంత్రం డేటా తిరిగి రావాలి, మధ్యాహ్నం 12 o'clock వరకు 5301 ఒక డోసు. అంటే ఇన్ని డోసెస్ ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్కి సప్లై చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు 13,864 డోసులు మనం సప్లై చేశాం కోఆర్డినేట్ చేసుకొని. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ డైరెక్ట్గా కూడా ఎట్లయినా కంపెనీస్తో వాళ్ళకి కమర్షియల్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఆ డేటా మీరు చూసుకుంటే గత 3 రోజులు 26వ తేదీ ఏమో 11,453, మళ్ళీ నిన్న 27వ తేదీ 13,837, ఇవాళ మధ్యాహ్నం వరకు 6,200. అంటే ఇవన్నీ డోసెస్ ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ పర్చేజు, అది కాకుండా గవర్నమెంట్ సహకారంతో ఇచ్చేటువంటి డోసులు. సో దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనం ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్ని డోసెస్ మనము, అంటే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సప్లైతో కలిపి దాదాపు ఎంత 30,000 డోసులు ఈ 3 రోజుల్లో ఇప్పటి వరకు మనం ఇవ్వడం జరిగింది. సో 30,000 డోసులు ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే, అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అందుబాటులో చాలా డోసెస్ మనం ఇందాక నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఎక్కడ కూడా ఎవరికి
ఎటువంటి షార్టేజు ఉండొద్దు. దీంట్లో ఇప్పుడు ఏమైనా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి, షార్టేజు ఉంటే ఎందుకు షార్టేజ్ ఉంది అనేది డెఫినెట్గా మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు 30,000 డోసెస్ 3 రోజుల్లో, అంతకంటే ఎక్కువ. ఇందాక నేను మీకు బెడ్ కెపాసిటీ, బెడ్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య తెలియజేశాను. మామూలుగానే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ రెమ్డెసివిర్ అవసరం ఉండదు. పేషెంట్ సంఖ్యతో పోల్చుకుంటే మనం సప్లై చేసేటువంటి రెమ్డెసివిర్ క్వాంటిటీ టోటల్ 2 సెక్టర్లు, గవర్నమెంట్ ప్రైవేట్ అంతా కలుపుకొని దాదాపు 30,000 డోసులు ఈ 3 రోజుల్లో, అది కూడా మధ్యాహ్నం వరకు, ఇంకా ఈవినింగ్ కూడా కొంత పోతుందనుకోండి. అది తక్కువ క్వాంటిటీ ఏమీ కాదు. అయితే ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ మేనేజ్మెంటు పేషెంట్ని మీరు బయట పోయి కొనుక్కోండి అని చెప్పారనుకోండి, దానికి ఒక కారణం ఏముండొచ్చు అంటే ఆ హాస్పిటలు కలెక్టర్ గారి దగ్గర నుంచి రికగ్నిషన్ పొందకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అది ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రికగ్నిషన్ ఉండి ఈ డోసెస్ ఇవన్నీ తీసుకొని పేషెంట్ని బయట పంపిస్తారంటే ఏమైనా హోర్డింగ్ చేసి ఉండే అవకాశం ఉంది, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేసి ఉండే అవకాశం ఉంది. ఇవి రెండు అరికట్టాలి. దానికోసం ఏం చేయాలి ఇప్పుడు మనం? దానికోసమే మొన్న నేను మీకు తెలియజేశాను. అంటే జిల్లాలో ఈ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అయితే ఉందో, ఎవరికైతే కలెక్టర్స్ పర్మిషన్ ఇచ్చారో, ఒక 5-6 హాస్పిటల్స్ని ఒక క్లస్టర్గా తీసేసుకొని ఆ హాస్పిటల్స్కి ఒక్కొక్క జిల్లా స్థాయి అధికారిని క్లస్టర్ ఇన్ఛార్జ్గా పెట్టి పోయి ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసుకోమన్నారు. ఏ విధంగా జరుగుతూ ఉంది. అది కాక ఆ క్లస్టర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ ఇల్లీగల్గా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది కూడా పోయి ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్క జిల్లాలో 3 డిపార్ట్మెంట్ అధికారులతో, దాంట్లో మెడికల్ డిపార్ట్మెంటు, డ్రగ్స్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా లెవెల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ దృష్ట్యా ఇన్స్పెక్షన్స్ చేసుకోమన్నాం. నిన్న జరిగాయి కూడా కొన్ని ఇన్స్పెక్షన్స్. ఈ 1-2 రోజుల్లో కొంత ఇంపాక్ట్ మనందరికీ కనపడుతుంది. దీంట్లోనే ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో బాగా డిస్కషన్స్ చేసి ఇదే అంశం మీద, ఎందుకంటే మనము ఎప్పుడైతే గవర్నమెంట్ తరఫున ఈ కోఆర్డినేషన్ బాధ్యత తీసుకున్నాము, అంతకుముందు అయితే సరే ఆ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్గానే ఎక్వైర్ చేసేది, అది వేరే విషయం. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ బాధ్యత తీసుకుందో అప్పుడు మనము సప్లై చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏ హాస్పిటల్ కూడా మన దగ్గర నుంచి కొంత సప్లై, ప్రైవేట్గా కొంత సప్లై ఇవి తీసేసుకొని పేషెంట్ లోడ్ కంటే ఎక్కువ కూడా రెమ్డెసివిర్ పొందే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్కి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం డీజీ ద్వారా. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని డోసెస్ తీసుకుంటున్నారు వాళ్ళు, గవర్నమెంట్ తరఫున అయినా సరే లేకపోతే ప్రైవేట్ తరఫున అయినా సరే, మొత్తం కలిపి ఎన్ని డోసెస్ తీసుకుంటున్నారు, అవి వాళ్ళ పేషెంట్ లోడ్ ఎంత ఉంది, దాన్ని బట్టి అది అడ్జస్ట్ చేస్తే సరిపోయిందా, లేకపోతే మరీ ఎక్కువ డోసెస్ తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం దాంట్లోనే మిగిలిందా. మొన్న నేను మీకు చెప్పాను, అటువంటి లిస్టులు మేము మీడియాకి షేర్ చేస్తాం. ఆ లిస్ట్ కూడా ఉదాహరణంగా ఇది ఇప్పుడు నేను ఇచ్చి వెళ్తాను. అది కంప్లీట్ లిస్ట్ కాదనుకోండి, ఉదాహరణగా తెచ్చాను ఇవాళ. రేపటి నుంచి ఫుల్ లిస్ట్ మీకు తెలియజేస్తాను. దీంట్లో నిన్న మేము ఇచ్చేటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదైతే 6,743 డోసులు చెప్పాను మీకు, ఈ ఫుల్ వివరాలు ఉన్నాయి. అవి కాపీ తీసుకున్న తర్వాత 6,743 డోసెస్ మేము ఏ హాస్పిటల్కి ఎన్ని ఇచ్చాం. సో రేపటి నుంచి అంటే ఏ హాస్పిటల్కి మేము ఇచ్చాము, ఎన్ని డోసులు ఇచ్చాము, ఏ హాస్పిటల్ ప్రైవేటు
మార్గాల్లో కూడా ఎన్ని డోసెస్ కొనుక్కున్నారు, టోటల్ కలిపి రోజువారీగా వాళ్ళు ఎన్ని డోస్ తీసుకున్నారు, ఈ విషయాలు అన్ని మీడియాకి తెలియజేస్తాం, వెబ్సైట్లో పెడతాం. అప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది, ప్రజలకి కూడా క్లారిటీ ఉంటుంది. హాస్పిటల్ ఇన్ని డోసు వ్యాక్సిన్ ఇంజక్షన్ కొనుక్కొని ఇంకా ఎందుకు బయట పోయి కొనుక్కొని రండి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీకు కూడా ఫీల్డ్ లెవెల్ మీ స్టాఫ్కి కూడా తెలుస్తుంది ఎన్ని డోసులు ఇచ్చాక ఏం జరుగుతుంది హాస్పిటల్లో. మనం కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెమ్డెసివిర్ ఈ పరిస్థితుల్లో ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాస్యూటికల్ కంపెనీ అందరితో మాడుకొని ఒక రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రెమ్డెసివిర్ ఏ కంపెనీ ఏ రేట్కి అమ్ముకోవాలని మనం కూడా జియో ఇచ్చాం. ఆ రేట్స్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆ రేట్ తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో రేట్స్ విషయంలో ఎక్కడ కూడా హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను మీకు మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నా. అదేవిధంగా